వస్తుందట. రాజకుమార రామోత్తరమైన ప్రాణేశ్వర నాయుళ్ళు కరణాలు కాని చిన్నలు పెద్దలు నీ ఈడు జోడు కాలిపోని మాట చెల్లకున్నారా రచ్చలోని దగ్గర కాలి పొమ్మన్నారా లేక ఆరుగురు తమ్ములు కానీ ఎదురాడారా ఎవరేమన్నారు నాయన అని పాపమ్మ గారు పెళ్లికి రామినాడు పడుతుంది. అప్పుడు రామోత్తు రామినాడు వెళ్తున్నాడు. పాపమ్మ ఇంతవరకు నాయుడి కరణాల వద్దను చిన్నల వద్దను పెద్దల వద్దను నా ఆరుగురు తమ్ముల వద్దన కూడా నా మాట చెల్లుతుంది. కానీ అన్ని కన తండ్రికి మారుత కన తల్లికి విరుగులు కూడా చెప్పాను. రాజుల సత్యవతి సన్యాసమని అతనికి ప్రాణం పెంచుకోమని విరుగులలో ఎవరు కూడా నా మాట అంగీకరించలేదు. అందుచేతను పాపమ్మ అన్ని కలకండి మారిన పిల్లతల్లి ఎరుగుడు ఎవరు అంగీకరించలేదా? అంగీకరించినంత మాత్రంలో నడి మీద అంగటక వచ్చి గోడు మీద చూపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎంత మాట మహాత్మా, నేను ఒక మాట చెప్తాను మహాత్మా. నీచుల సత్యవతి సన్యాసము చూడగా 3 సంవత్సరములు 6 మాసాల బాల కావస్తుంది. తన జన్మించి 3 సంవత్సరములు 6 మాసాల బాల కావస్తుంది. తన యొక్క మాట తీరు కానీ తన యొక్క రూపు రేఖల కానీ చూడకపోతే 12 వేల కాంతి ఎలా ఉంటాడు, 12 సంవత్సరాల కాంతి ఎలా ఉంటాదో అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లోక నిందలు వస్తాయి, ఈ లోక నిందలు వస్తాయని ఈ మారిన కవితల బావిలో దగ్గర అడమన్నారు కానీ ఎంతగా మించిన దానికి ఏమీ లేదు. రాజకుమారా నీచుల సత్యవతి సన్యాసమని మూలాల ఖండనించి నువ్వు కన్న తండ్రి వలె నేను కన్న తల్లి వలె పెంచాను. అప్పుడు పెంచిన దాన్ని ఇప్పుడు పెంచలేనా? ఈ లోక నిద్ర వస్తాయని ఈ మార్గ పిల్లతల్లి మారిలో దగ్గర అడమన్నాను. రాజకుమారా రాజా అని విసిరేను అలాగే